వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ స్కోర్స్ బేస్ చేసుకొని మనము ఎన్ఐటీస్లో, జిఎఫ్టీఐస్లో, ట్రిపుల్ ఐటీస్లో ఎక్కడెక్కడ ఏ కాలేజ్లో సీటు వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. జేఈ ఐఐటీలో కూడా సీట్స్ గురించి కూడా ఉన్నాయి, బట్ అయితే అది అడ్వాన్స్ స్కోర్ బేస్ చేసుకొని. సో ఓవరాల్గా ర్యాంకింగ్ అనేది మనకు వన్స్ అడ్వాన్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి ర్యాంకింగ్ అనేది ప్రకటిస్తారు. సో బట్ అయితే ఓవరాల్గా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీఐస్లో మీకు సీట్ కావాలి అంటే జోసా కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. జోసా కౌన్సిలింగ్ మనకు సమ్వేర్ ఇన్ జూన్లో ఉంటుంది. అది స్టార్ట్ అయినప్పుడు అసలు జోసా అంటే ఏంటి, సీసాబ్ అంటే ఏంటి అని మీకు పూర్తిగా తెలుసుకోవాలంటే కామెంట్ పెట్టండి. నేను దానికి సంబంధించిన వీడియో చేస్తాను. అది స్టార్ట్ అయిన తర్వాత మీకు అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫైన్ స్టూడెంట్స్, సో దీని గురించి మీరు చాలామంది చాలా చెప్పారు, కానీ ఈజీగా మీకు తెలుసుకోవచ్చు. ఇది జోసా అఫీషియల్ వెబ్సైట్. ఇది జోసా సీట్ అలొకేషన్ అథారిటీ 2023 లాస్ట్ ఇయర్ 2023లో ఈ జోసా వాళ్ళు సీట్స్ని అలొకేట్ చేస్తారు. సో జోసా అనేది సపరేట్ బోర్డు, జేఈ లాగా ఇది కూడా ఒక బోర్డు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కేటగిరీ సంబంధించిన మెయిన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ యూనివర్సిటీస్ అన్నిటిని పూలప్ చేసుకొని, సో ఎవరెవరైతే జేఈ స్కోర్ బేస్ ప్రకారం అడ్మిషన్స్ ఇస్తారో ఆ కాలేజెస్ అన్నిటిని పెట్టుకొని, సో స్టూడెంట్స్ అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళకి అలొకేట్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ముందైతే మనకు లాస్ట్ ర్యాంక్స్ ఏ ర్యాంక్ ద్వారా మనకు ఎన్ఐటీలో, ట్రిపుల్ ఐటీలో వాటిలో సీట్ వచ్చినది అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట ఈజీగా. సో దీనికి మీరు జస్ట్ జోసా వెబ్సైట్కి వెళ్ళిపోతే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి అక్కడ చెక్ చేసుకోండి. వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఈ ఫామ్ని ఏంటి ఇక్కడ ఉన్న మనకు డీటెయిల్స్ చిన్న మనకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటిని ఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి. రౌండ్ అంటే మీకు జోసా అనేది మొత్తం 6 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఫస్ట్ రౌండ్లో మీకు టాప్ ర్యాంక్స్ అన్ని కూడా ఫిల్అప్ అయిపోతాయి అనమాట. అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఏవైతే సీట్స్ మిగులుతాయో జోసాలో వాటన్నిటిని కూడా సీసాబ్ వాళ్ళు ఫిల్ చేస్తారు. అంటే కొన్ని సీట్స్ కొంతమంది జాయిన్ అవ్వరు, ఎన్ఐటీలో వాళ్ళకి వచ్చింది నాకు ఇంట్రెస్ట్ లేదని ఆపేస్తారు. సో వాళ్ళన్నిటిని కూడా సీసాబ్లో చేయడం జరుగుతుంది. సో అది కంప్లీట్లీ ఎంటైర్ డిఫరెంట్ ప్రాసెస్, అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో రౌండ్ 1 అనేది రౌండ్కి సంబంధించి డీటెయిల్స్. అది దాని ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చి ఏమేమి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీఐస్ అండ్ ఐఐటీస్. సో ట్రిపుల్ ఐటీస్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒకటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. హైదరాబాద్లో ఉండేది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో జోసా దీనికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కౌన్సిలింగ్ చేయదు, అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఒకవేళ మీకు దీంట్లో కావాలంటే ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావాలంటే వాళ్ళకి సపరేట్గా మీరు అప్లై చేసుకోవాలి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అని కొడితే మీకు వెబ్సైట్ వస్తుంది. బెంగళూరు, హైదరాబాద్ ఇవి కూడా చాలా ఫేమస్. సో వాటిలో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి. మరి ఈ ట్రిపుల్ ఐటీస్ ఏంటంటే ఇవి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ మన తెలంగాణలో యాజ్ వెల్ యాజ్ ఇన్ ఏపీలో కూడా ఉన్నాయి. సో అవి సపరేట్గా ఉంటాయి. దెన్ ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ బట్టి ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్స్ వస్తాయి. దెన్ అకాడమిక్ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగా, ఎలక్ట్రానిక్సా, ఎలక్ట్రికల్సా, సివిలా, మెకానికలా, కెమికలా అనే ఆ ప్రోగ్రామ్కి సంబంధించి. దెన్ సీట్ టైప్ అంటే ఓపెన్ కేటగిరీయా లేకపోతే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా ఇవన్నీ కూడా దీంట్లో ఇవన్నీ ఫీల్ చేయాలి. సో మీ ఇంట్రెస్ట్ బేస్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రెస్ట్గా మీరు ఫీల్ చేస్తే సరిపోతుంది. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే ఆల్రెడీ ఎన్ఐటీకి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ లాస్ట్ కట్ ఆఫ్ ఎంత వచ్చిందో చెక్ చేస్తున్నాను. సో దీంట్లో చెక్ చేసుకుంటే మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో మనకు ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్ అనమాట. న్యూట్రల్ అంటే మేల్, ఫీమేల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్ ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది జరుగుతుంది. సో ఈ ర్యాంక్ ఇచ్చారు అక్కడ 2971 అనేది క్లోజింగ్ ర్యాంక్. ఓన్లీ ఫీమేల్కి సంబంధించి 3,832. అయితే ఇక్కడ చూడండి హెచ్ఎస్ అని ఒకటి ఉంది, ఓఎస్ అని ఒకటి ఉంది. హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్, ఓఎస్ అంటే అదర్ స్టేట్. ఎన్ఐటీస్ అన్నింటిలో కూడా 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళకి ఆ స్టేట్లో 50% సీట్స్ ఇస్తారు. అదర్ స్టేట్స్ నుంచి ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇంకో 50% ఇస్తారు. సో దాన్ని హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ అని చెప్పి అంటారు. హోమ్ స్టేట్లో 50% కోటా కింద 2,971 అనేది జనరల్ న్యూట్రల్. అలాగే ఓన్లీ ఫీమేల్కి అయితే మాత్రం 3,832 వచ్చింది. దెన్ అదర్ స్టేట్ కోటా అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎన్ఐటీ వరంగల్లో జాయిన్ అవ్వాలనుకోండి, వాళ్ళు అదర్ స్టేట్ కిందకి సంబంధించి కన్సిడర్ చేస్తారు. సో దాంట్లో జెండర్ న్యూట్రల్ వచ్చి 2,075 అనేది క్లోజింగ్ ర్యాంక్ అయింది. అండ్ 3,555 అనేది ఓన్లీ ఫీమేల్కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చింది. ఇది ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. అలాగే మనం సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ చూసామనుకోండి. సో సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మళ్ళీ మనం అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ఐటీసా, ట్రిపుల్ ఐటీసా ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో సీట్స్ ఈ రకంగా అలొకేట్ అయ్యిందనమాట. 3,004 అనేది క్లోజింగ్ ర్యాంక్ వచ్చింది. న్యూట్రల్ జెండర్కి, ఫీమేల్ జెండర్కి 4,000 వచ్చింది. ఇది హోమ్ స్టేట్ కోటా. అదర్ స్టేట్ కోటా చూస్తే 2,285, 3,605 న్యూట్రల్కి యాజ్ వెల్ యాజ్ మన ఫీమేల్కి. అలా మనము అన్ని ప్రతి ఒక్క రౌండ్ 3 రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, సిక్స్త్ రౌండ్ చూద్దాము. సో ఫైనల్గా ఒకసారి నేను 6th రౌండ్ చూపిస్తాను మీకు. సో డైరెక్ట్గా నేను 6th రౌండ్కి వచ్చాను. 6th రౌండ్కి వచ్చేసరికి మనకు మళ్ళీ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏ రకంగా మనకు సీట్స్ అలొకేట్ అయ్యాయో చూపిస్తున్నారు ఇక్కడ. సో 6th రౌండ్లో మనకు 3,115 ఇది జెండర్ న్యూట్రల్ ఆ ర్యాంక్ వాళ్ళు క్లోజ్ అయ్యారు. అండ్ ఫీమేల్ వాళ్ళు మాత్రం 4,530 ర్యాంక్లో. అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ అదర్ స్టేట్ కేటగిరీకి వచ్చేసరికి
ఓపెన్ వాళ్ళు 2413 జెండర్ న్యూట్రల్ ఆ ర్యాంక్ వాళ్ళు వచ్చారు క్లోజింగ్ ర్యాంక్, అండ్ 3830 ఫీమేల్కి వచ్చిందనమాట. అయితే ఇక్కడ మీరు ర్యాంక్ చూస్తే ఫస్ట్ రౌండ్ కన్నా కొంచెం తగ్గాయి ఇక్కడ ర్యాంకులు. సో ఆ ర్యాంక్ వాళ్ళు మళ్ళీ ఇక్కడ 6th రౌండ్లో వచ్చి వీళ్ళ దగ్గర సీట్ అలొకేట్ చేయడం జరిగిందనమాట. సో ఇవి కాకుండా సీట్స్ మిగులుతాయి, ఇవి సీసాప్ కౌన్సిలింగ్లో జరుగుతాయి. సో సీసాప్ కౌన్సిలింగ్ కూడా మనకు సేమ్ ఈ రకంగా కనబడుతుంది సీసాప్ కౌన్సిలింగ్. దానికి సంబంధించి నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను సీసాప్ ఎలా జరుగుతుంది అనేది. మనం ఇప్పుడు సీసాప్ దీంట్లో ఉంది, ఇది కూడా సేమ్ ప్యానల్ మనకు రౌండ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రౌండ్స్తో పాటు ఇన్స్టిట్యూట్ టైపు, తర్వాత ఇన్స్టిట్యూట్ నేము, ఆ తర్వాత అకాడమిక్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు కేటగిరీ అనేది ఉండదు. సో మిగిలిన సీట్స్ అన్ని కూడా కేటగిరీ రెస్పెక్ట్ ఆఫ్ దీంట్లో చేయడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో సీసాప్లో మాత్రం ఓన్లీ 2 రౌండ్స్ ఉంటాయి, జోసాలో మాత్రం 6 రౌండ్స్ ఉంటాయి. సో ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్లో తీసుకుంటే మనకు సీసాప్లో ఓపెన్ కేటగిరీ మన సేమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో ఓపెన్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్లో తీసుకుంటే క్లోజింగ్ ర్యాంక్ 3309 వాళ్ళు రావడం జరిగింది. తర్వాత హోమ్ స్టేట్ కోట ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 4579. దెన్ హోమ్ స్టేట్ కోట ఇక్కడ మనకు ఫస్ట్ రౌండ్లో కనబడట్లేదు. దెన్ అదర్ స్టేట్ కోట, ఇవన్నీ కూడా అదర్ స్టేట్ కోట. అదర్ స్టేట్ వాళ్ళకి మాత్రము 20 ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఇది ఓకే. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3403, దెన్ ఓబీసీ ఎన్సీఎల్ 4893, ఎస్సీ వాళ్ళకి 9926, అండ్ ఎస్టీ వాళ్ళకి కూడా ఇక్కడ మనకు కనబడట్లేదు. సో సీసాబ్ సెకండ్ రౌండ్కి వెళ్తే మనకు సెకండ్ రౌండ్లో అక్కడ కూడా ర్యాంకులు ఇస్తారు. ఈ రకంగా మీకు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ సీసాబ్, జోసాలో 6 రౌండ్స్లో మీరు చెక్ చేసుకుంటే మీకు ఏ ర్యాంక్లో అక్కడ మీకు పర్టికులర్ ఎన్ఐటీ కావాలంటే ఎన్ఐటీ, ట్రిపుల్ కావాలంటే జిఎఫ్టీఐలో కావాలంటే వాటిలో మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు మొత్తం చూస్తే ఓన్లీ ర్యాంకులు ఉన్నాయి తప్పితే పర్సంటైల్ అనేది లేదు. మరి మీకు వచ్చింది పర్సంటైల్ మార్కులు. సో ఈ మార్కుల ద్వారా మీకు ఏ ర్యాంక్ వస్తుందంటే దీనికోసం మీరు ఏం చేయాలంటే మనబడిలో జేఈ మెయిన్స్ రిజల్ట్స్ అని చెప్పి ఒక ఇది ఉంది మనకు. సో ఆ పేజ్ ఓపెన్ చేసి చూడండి, దాంట్లో మీకు ర్యాంకింగ్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఫైనల్ ర్యాంక్స్ అనేది కూడా అడ్వాన్స్ తర్వాత వస్తుంది ర్యాంక్స్ అన్ని కూడా. సో అక్కడ మీరు చెక్ చేసుకుంటే 301 to 326 మెయిన్ స్కోర్ వచ్చిన వాళ్ళకి 1 to 9 ర్యాంకు, 281 to 300 వచ్చిన వాళ్ళకి 10 to 83 ర్యాంకు, 261 to 280 వచ్చి 84 to 244 మధ్యలో ర్యాంకులు. ఆ తర్వాత ఆ రకంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ మార్క్స్ బేస్ ప్రకారము ర్యాంక్స్ ఎంత వస్తుంది 22గా ఇవ్వడం జరిగింది. సో ఈ రేంజ్లో వస్తారు కాబట్టి మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన వరంగల్లో తీసుకుందాం. వరంగల్కి వచ్చేసరికి 1756 నుంచి 4163 ర్యాంక్ మధ్యలో మనకు అడ్మిషన్స్ జరిగాయి వరంగల్లో. సో 201 నుంచి 220 మెయిన్ స్కోర్ వచ్చి ఉండాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్ఐటీ వరంగల్లో వస్తుంది. సో ఈ రకంగా 2 పేజీలు పక్కన పెట్టుకొని మీరు మీకు ఏ కాలేజీలో కావాలి, ఏ కాలేజీలో వస్తుంది అనేది ఈజీగా అనలైజ్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే ఎంసెట్కి సంబంధించి మనబడి వీడియోస్లో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క యూజర్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కోచింగ్ అంటే మొత్తం కంప్లీట్గా A to Z కాకుండా బెస్ట్ మీకు లాస్ట్ 10 ఇయర్స్లో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి ఆ టాపిక్ని ఫాస్ట్గా ఆ క్వశ్చన్ ఎలా రాయాలి అనే టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్పిస్తూ ఇప్పటికి ఆల్మోస్ట్ 35 to 36 క్లాసెస్ అయిపోయాయి. ఇంకో 15 క్లాసెస్ ఉంటాయి. సో అది కూడా మీరు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఎక్కడ ఛార్జ్ చేయం, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందుబాటులోకి వస్తుంటాయి. అలాగే ఎంసెట్కి సంబంధించి స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ మనబడిలో ఉంది. దీని ద్వారా ఏంటంటే మీరు ఒక 10 పేపర్స్ ఉంటాయి, బెస్ట్ పేపర్స్ అవి. వాటిని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల రేపు ఎంసెట్ మెయిన్ ఎగ్జామ్లో కూడా ఇదే పేపర్స్ వస్తాయి మీకు. సో ఇంకా మీకు మంచి నాలెడ్జ్ పెరుగుతుంది. అలాగే ఫాస్ట్గా ఎలా రాయాలి ఎగ్జామ్ అని తెలుస్తుంది. అలాగే ఇప్పటిదాకా చాలామంది రాస్తున్నారు కాబట్టి ఎగ్జామ్, వాళ్ళలో మీ ర్యాంక్ ఎంత అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ లింక్ని ఒకసారి మీరు ఓపెన్ చేసి దాంట్లో జాయిన్ అయితే మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్స్ ఏమన్నా కూడా దాంట్లో అప్డేట్ అవుతాయి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.